అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ, ఇంకా పరమ పవిత్రమైనటువంటి మాసాలన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి, కొంతమంది పౌర్ణమి నుంచి ప్రారంభిస్తే, చాతుర్మాస్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ 4 నెలల మాసం అనేది ఒక పరమ పవిత్రమైనటువంటి మాసంగా భావించి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కుటుంబాలు అనేది సంప్రదాయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికతలో మునిగి తేలుతూ ఉంటారనమాట. అయితే ఎందుకు ఈ మాసాన్ని, అంటే ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అని చెప్పి పిలుస్తారు అనేటువంటి కొన్ని విశేషాల్ని ఇక్కడ గోసేవ చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా అయితే కొంచెం ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చిందంటే చాలు, చాలామంది వెంటనే మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్కి, వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పేసి. ఏంటోనండి అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. రోజులు అనేవి ఎలా వెళ్ళిపోతాయో కూడా అర్థం కాదు. మీకు తెలుసు, ఉండే పర్వదినాలన్నీ, రోజు నేను చేసుకునే వ్రతాలు, పూజలు, పైగా ఈ మధ్య ఒక చిన్న ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానులేండి. సో దానివల్ల అలా డిలే అయిపోయింది. పెడదామని అనుకుంటాను, మొబైల్ అంతా నిండిపోయి ఉంటుంది, బట్ ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి మాత్రమే కుదరదనమాట. తంబు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి, బట్ ఏంటో అలా గడిచిపోతుంది. సరే, ఇక్కడ మనం గోసేవకు వచ్చాము, ఎందుకంటే గోపద్మ వ్రతంలో ఉన్నాము. గోపద్మ వ్రతంలో మరొక విధానం అని కూడా మీతో నేను చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్కి రిలేటెడ్ కూడా అనమాట. అనుకోకుండా నాకు ఈ విజువల్స్ అనేవి ఇప్పుడు మీతో నేను మాట్లాడబోయే విషయానికి కూడా రిలేటబుల్గా ఉంటాయి కాబట్టి చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో అప్పుడప్పుడు ఇలా గోసేవకు వస్తూ ఉంటానండి. నేను ఇంతకుముందు మన ఛానల్లో చాలాసార్లు గోశాలలు చూపించడం జరిగింది. ఎంతోమంది వాళ్ళ కష్టార్జితాల్ని కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది అది సత్యం శివం సుందరం అనేటువంటి గోసేవ అనమాట. అది చాలా దూరం నాకు. నేను ఎప్పుడైనా నాకు గోవుల దగ్గరికి వెళ్ళాలి, గడపాలి అని అనిపిస్తే నేను వచ్చేటువంటి ప్లేస్ అనమాట. ఇది మాకు దగ్గరలో ఉంటుంది. దగ్గరంటే ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుందిలేండి, కానీ బండి మీద వెళ్తానమాట. ధర్మపురి క్షేత్రం అని చెప్పేసి అక్కడ గోశాల అనమాట. బాగా డెవలప్ అయిందండి. ఇదివరకు షెడ్ ఉండేది కాదు. నాకు తెలిసి ఇదివరకు కూడా ఒకసారి నేను షేర్ చేశాను. ఇప్పుడు రూపురేఖలే మారిపోయి గోవులు కూడా చాలా తక్కువ అయిపోయాయి అనమాట. సో ఉన్న వాటినే జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి గుమ్మడికాయ, అలాగే మినుములు, నల్ల మినుములు నానబెట్టుకొని వచ్చానమాట. సో బెల్లము, బియ్యం కూడా నానబెట్టుకొని వీటన్నిటిని తీసుకొని వచ్చాను. తీసుకొచ్చి వాటికి తినిపిస్తూ అక్కడ ఉండేదంతా క్లీన్ చేద్దాము అని అనిపించి దగ్గర ఒక 2 గంటల సేపు అయితే గోశాలలో గడిపాను అనమాట ప్రశాంతంగా. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, అసలు ఏ పూజలు, వ్రతాలు, నోములు ఏవి చేసే ఓపిక లేకపోయినా, అసలు చేసే తీరిక లేకపోయినా, ప్రస్తుత జీవన శైలిలో హాస్టల్స్లో ఉండేవాళ్ళైనా, లేకపోతే అసలు పెళ్లి కాని పిల్లలు పలానా ప్లేస్లో ఉంటున్నాము, మాది కానటువంటి చోట బ్రతకాల్సి వస్తోంది, ఇక్కడ పూజలు చేయలేం, వ్రతాలు చేయలేం అనుకునే వాళ్ళైనా, లేదా ఇంట్లో మా అత్తగారులు, మా వాళ్ళు ఒప్పుకోరండి, ఏం చేద్దామన్నా కూడా మాకు ఆచారం లేదు, నువ్వు చేయకూడదు అంటారండి అని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. మనసు ఉండాలి కానీ పలు మార్గాలు మన దగ్గర ఉంటాయండి. అందులో ప్రథమంగా కనీసం దేవుడి దగ్గర దీపం పెట్టలేకపోయినా పర్వాలేదు, ఒక గోశాలకి నెలకొకసారన్నా, వారంకొకసారన్నా వచ్చి చేసేటువంటి సేవ. అంటే ఏంటా సేవ అంటే, అక్కడ అనుమతి తీసుకొని మనం పెట్టగలిగేటువంటి ఆహారము వాళ్ళతో చెప్పి, అవి తినగలవా, అరిగించుకోగలవా, అవి తినేటువంటి టైమింగ్స్ అనేవి తెలుసుకొని చక్కగా అవి తినగలిగేవి నానబెట్టుకొని పరిశుభ్రంగా, ఆకుకూరలైనా కూరగాయలైనా ఏదో కుళ్ళిపోయినవో అలాంటివి కూడా తెచ్చి పెట్టేసే వాళ్ళు ఉన్నారండి. మనలో ఎవరు ఉండకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 రోజులు కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, ఇంట్లో మిగిలిపోయినటువంటి వస్తువులు, కుక్కకో కుళ్ళిపోయిన అన్నం తీసుకొచ్చి కుక్కకో ఆవుకో వేసేస్తే దానికి ఏం తెలుసులే, తింటుందిలే అని మనం అనుకుంటాం. కానీ ఏ పుణ్యం కోసం అయితే మనం చేద్దాం అనుకుంటున్నాలో, పోనీలే ఏదోటి చేసేస్తే అయిపోతుంది కదా అనుకుంటామో, దానికి 10 పాపాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుందన్నమాట. చేస్తే చెయ్యాలి, లేదు మన దగ్గర పెట్టే స్తోమత లేదు అనుకుంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే పేడ ఎత్తుకోవడము, లేదంటే అక్కడ ఉండేదంతా పరిశుభ్రంగా చేసుకోవడం, ఆ ఆవుకు బాగోకపోతే కాస్త తడిగుడ్డ పెట్టి దాని ఒళ్ళంతా తుడవడము, దాన్ని నిమురుతూ కాళ్ళు ఒత్తడం లాంటివి చేసినా కూడా అది కాసేపు కొత్తగా భావిస్తుంది, కానీ ఒక 10 నిమిషాలు దాంతో గడిపితే మనకు అనుమతిస్తుంది దాని శరీరాన్ని ముట్టుకోవడానికి. ఇలా చేసి రావాలి తప్ప కొత్త పాపాలు మాత్రం అంటించుకొని మాత్రం రాకూడదండి. ఇది అందరికీ తెలుసు, బట్ ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. గంజినీళ్ళు, వేడివేడి గంజినీళ్ళు, వేడివేడి నీళ్ళని ఇంటి దగ్గరకు రాకుండా ఆవుల మీద తోసేసేవాళ్ళు,
వాళ్ళు ఇంట్లో కుళ్ళిపోయినవి 2 రోజులు మురగబెట్టినవి కూరగాయలు, కుళ్ళిపోయిన పళ్ళు, మూగజీవే కదా పెట్టేస్తే ఏమైందిలే, రోజు వచ్చి ఇంటి ముందు నిలబడుతుందని కొట్టడాలు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ ప్రస్తావన చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యంలో ముందు అనుకున్నాం కదా, అన్ని వ్రతాలు, పూజలు, విశేషమైనటువంటి ఆరాధనలు, దైవారాధనలో గడిపేటువంటి సమయం. 4-5 ఏళ్ళు అవుతుందనుకుంటా. పర్టికులర్గా అయితే గత 3 ఏళ్ల నుంచి చాతుర్మాస్యం మీద చాలామందికి అవగాహన వచ్చిందండి. ఇది ఏదో మనం ఈ మధ్య సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మనం అవగాహన పెంచుకునేటువంటి విషయాలు అయితే కాదు. చాతుర్మాస్యాలు ఇవన్నీ కూడా మన పురాణాల నుంచి ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి వంటి వారు మనకి ఎన్ని యుగాలైతే ఉన్నాయో ఆ యుగాల నుంచి కూడా ఒక యుద్ధాన్ని నిర్ణయించాలి అనుకున్నా, ఒక యుద్ధం చెయ్యాలి అని అనుకున్నా, ఒక మంచి నిర్ణయం తీసుకుందాము అని అనుకున్నా కూడా ఈ చాతుర్మాస్యం వంటి ఋతువులకు సంబంధించినటువంటి కాలాల్ని నిర్దేశించుకొని ఎప్పుడు దైవారాధన చేయాలి, ఎప్పుడు జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటివి కూడా దేవతలే పాటించి ఆయా యుగాల్లో సాధువులు, సత్పురుషులు, ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నదే అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు అవగాహన వస్తోంది, అది చాలా సంతోషదాయకం. ఏదైతే ఏముంది చెప్పండి, నెక్స్ట్ జనరేషన్స్కి ఇలాంటి ఉంటాయి అనేటువంటి వివరాలు వెళ్ళటం, ఆయా మాసాల్లో ఆయా ఋతువుల్లో పాటించాల్సినటువంటి పద్ధతుల మీద అవగాహన పెంచుకోవడం అనేది ఒక ఇంత మంచిదే అనమాట. అలాంటిదే చాతుర్మాస్యం. మనకేంటంటే ఈ ఆషాఢం నుంచి స్టార్ట్ చేస్తే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, ముఖ్యంగా ఇదంతా కూడా రిలేటబుల్గా శ్రీ మహావిష్ణువుకు ఉంటుందన్నమాట. ఎందుకంటే స్వామివారు మనకు తెలుసు తొలి ఏకాదశి శయన ఏకాదశి, అక్కడ ఆయన యోగ నిద్రకు ఉపక్రమిస్తారనమాట. అక్కడి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. ఈ సమయంలో అంటే మనకుండే భవిష్యత్తు పురాణం కావచ్చు, భవిష్యోత్తర పురాణమైన కొన్ని రకాల పురాణాల ప్రకారము ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఈ చాతుర్మాస్యాన్ని వర్ణించడం జరిగిందనమాట. మెయిన్గా అయితే మాత్రం సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మీద ఆధారపడే మన ఈ జగత్తు మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి స్థితికారకుడైనటువంటి విష్ణువు యోగనిద్రకు వెళ్ళినప్పుడు ఆ మునులు, ఋషులు ఎవరైతే పరిపాలకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని బాధ్యతల్ని స్వామివారు అప్పజెప్పి వెళతారు. వాళ్ళు స్వయంగా ఆ బాధ్యతల్ని తీసుకుంటారనమాట. అదే మనకిక్కడ ఆరాధనల రూపంలో కనిపిస్తుంది. దానికి మానవుడు కూడా తన వంతు చేసేటువంటి క్రతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ యోగనిద్రలో ఉండేటువంటి స్వామివారు ప్రతిక్షణం కూడా గమనిస్తారు అని చెప్పి శాస్త్రం అనమాట. అర్థమై ఉండదు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం శ్రావణంలోకి ప్రవేశించబోతున్నాం. శ్రావణానికి అధిదేవతగా పరమశివుడు ఉంటారనమాట. అందుకే మీరు నార్త్ వైపు ఎక్కడికి వెళ్ళినా శ్రావణ మాసంలో మనం లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణులుగా భావిస్తూ ఉంటాము. అమ్మవారి ఇంటికి రావాలని మనం భావిస్తూ ఉంటాం, కానీ ఎక్కువగా పరమశివుడు ఆరాధన జరుగుతుంది. ఈ మొత్తం శ్రావణం 31 రోజులు 30 రోజులు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా పరమశివుడు తన ఆధీనంలోకి తీసుకొని యోగనిద్రలో ఉన్నటువంటి స్వామివారికి సహాయకారిగా మొత్తం ఇప్పుడు జరగబోయేటువంటి స్థితినంతా తను పాటిస్తారనమాట. ఇంకా తర్వాత భాద్రపదంలోకి వస్తే వినాయకుడికి ఇన్ని రోజులని కేటాయిస్తారు. ఆ తర్వాత ఆశ్వయుజంలోకి వచ్చిన తర్వాత అమ్మవారికి ఇన్ని రోజులని ఇస్తారు. ఇంకా ఆ తర్వాత పితృపక్షాలు అనేవి వస్తాయన్నమాట. అప్పుడు మునులు, ఋషులు వారి వారి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. కార్తీకం వచ్చేసరికి మళ్ళీ శ్రీ మహాలక్ష్మి ఆరాధన, శివకేశవుల ఆరాధన ఇద్దరినీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 4 నెలల పాటు కృష్ణుడి రూపంలోనో, పరమశివుడి రూపంలోనో, లక్ష్మిగానో, సరస్వతిగానో, దుర్గగానో ఏదో ఒక విధంగా వచ్చే పర్వదినాల్ని వాడుకుంటూ ఈ ఆరాధనలనేవి చేస్తూ స్వామివారు ఆ యోగ నిద్రలో ఉన్నంతకాలం కూడా స్వామి నామస్మరణలోనే గడుపుతూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ సృష్టిని కాపాడేందుకు మనం చేసేటువంటి ఈ ఆరాధనల శక్తి, అలాగే దేవతలు పాటించేటువంటి స్వామివారికి మేం చూసుకుంటాం ఈ లోపు అనేటువంటి ఇచ్చేటువంటి ఆ భరోసా ఇదంతా కూడా మనల్ని కాపాడుతుందిట. అటు తిరిగినా ఇటు తిరిగినా ఏదైనా దేవతలు చేసేది ప్రతీదీ కూడా మానవుల శ్రేయస్సు కోసమే. ఇది కలియుగమే అయినా కూడా మన శ్రేయస్సు కోసమే పలానా బాధ్యతలు పలానా వాళ్ళకి అప్పజెప్పి వెళతారట దేవతలు. ఆయన యోగ నిద్రలో ఉన్నా కూడా మీరందరూ ఇది నిర్వర్తించాలి, నేను అక్కడ ఉన్నప్పుడు నేను యోగ నిద్ర చేసేటువంటి సమయంలో మీరు ఇవన్నీ చేయాలి అనేటువంటి నిర్దేశితం అనేది మన పురాణాల ప్రకారం జరిగిపోయి ఉంటాయి అని చెప్పి కూడా చెప్తారు. అందుకే ఈ చాతుర్మాస్యంలో మనం చూసుకుంటే ఎన్నో విశేషమైనటువంటి తిథులు, మాసాలు, పండగలు, వ్రతాలు, నోములు, పూజలు, దానాలు, ధర్మాలు, ఆధ్యాత్మిక క్రతువులు, ఉపవాసాలు, ఎక్కడికి వెళ్ళము. పీఠాధిపతులు వంటి వారు చూసినా కూడా చాతుర్మాస్య దీక్షను తీసుకుంటారు. ఇప్పుడంటే 2
మంత్స్ కింద పాటిస్తున్నారు జన శ్రేయస్సును కోరి, ఎందుకంటే వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక 2 పక్షాల కింద భావించి వాటిని చాతుర్మాస్య దీక్ష కింద తీసుకుంటున్నారు. మామూలుగా అయితే 4 నెలల పాటు పాటిస్తూ ఉంటారనమాట. ఎక్కడికి కదలరు, ఎందుకంటే ఇప్పుడు నదులు కొత్త రూపును సంతరించుకొని ఉంటాయి. ఎక్కడంటే అక్కడ వర్షాలు పడేటువంటి సమయం, అంటూ వ్యాధులు ప్రబలేటువంటి సమయం, ఆహారపు విషయంలో అయినా మన జీవన శైలి విషయంలో అయినా ఈ వ్రతాల పేర్లతో, నోముల పేర్లతో, పూజల పేరుతో మనం పర్వదినాల్లో ఉపవాసానికి ఉండడం, ఉపవాసము అంటే దైవనామస్మరణలో ఎంతైతే గడుపుతామో ఆహారపు నియమాలకు కూడా అంతే దగ్గరగా ఉంటాం అనమాట మనం. సో ఇలా మనం పాటించడం వల్ల ఏంటంటే మనం ఆయా శక్తిని, ప్రకృతిలో ఉండేటువంటి ఆ శక్తిని అందుకోగలుగుతాం అనమాట. దైవానికి దగ్గరగా ఉండగలుగుతాం అనమాట. స్వామివారు అక్కడ యోగ నిద్రలో ఉండి మనం చేసే ప్రతిదీ కూడా స్వీకరిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు అని ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయంలో శివారాధన చేసుకోవచ్చు, శక్తి ఆరాధన చేసుకోవచ్చు, లేదు అంటే విష్ణు ఆరాధన చేసుకోవచ్చు, కృష్ణ ఆరాధన చేసుకోవచ్చు. మన దేశంలో వివిధ సంప్రదాయాల్లో వివిధ రకాలుగా ఈ చాతుర్మాస్యాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారండి. ఎటు చూసినా కూడా ప్రకృతిలో విపరీతమైన ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంటుందన్నమాట. మనకి తెలియక మనం ఇప్పుడు వర్షాకాలం వస్తే నేచర్ పచ్చగా కనిపిస్తుంది, బయట మబ్బులతో అందంగా ఉంటుంది, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళటానికి చాలా మంచిది అని చెప్పేసి ఈ సమయాన్ని తీసుకువెళ్ళి బయట విహారాలకు వాడుకుంటూ ఉన్నాము. తెలియకుండానే ప్రమాదాల బారిన పడుతున్నాము. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు అనమాట. మనకి ఈ సైంటిఫికల్గా ఉండేటువంటి టూరిజంలు కాపాడేటువంటి, లేకపోతే ఒకరిని ప్రోత్సహించేటువంటి విషయాల ప్రస్తావన అయితే నేను తేవట్లేదండి. కానీ ఈ 4 నెలల సమయం కేవలం పొలిమేర దాటకుండా ఇంటి వద్దనే ఉండి ఇంట్లో వారి సౌఖ్యాన్ని, సంక్షేమాన్ని చూసుకుంటూ దైవారాధన, దైవ చింతనలో మాత్రమే గడపాలని మాత్రం శాస్త్రం చెప్తోంది. అందుకు భిన్నంగా ఈ మధ్యకాలంలో టూరిస్టులని, టూరిజం అని, హాలిడేస్ అని చెప్పేసి ఈ టైంలోనే చక్కగా మనం నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతాము, ప్రకృతి రమణీయతను సంతరించుకుంటుంది, ఎక్కడ చూసినా కూడా చిగుర్లు పూస్తూ చక్కగా ఉంటుంది అనేటువంటి ఒక భ్రమలో మనం బయట విహారాలకు వాటికి వెళ్ళి చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నటువంటిదనమాట. అందుకే ఇప్పుడు ఎవ్వరూ బయటకు వెళ్ళకూడదని చెప్తారండి. ఎక్కడ మనం జలాన్ని ముట్టుకున్నా కూడా అవి విషపూరితంగానే ఉంటాయన్నమాట. విషము అంటే అందులో ఏదో ఉందని కాదు, భూమి నుంచి వస్తున్నటువంటి వాతావరణంలో, ఋతువుల్లో జరిగేటువంటి మార్పుల వల్ల అవి ఇంకొక రూపును సంతరించుకునేటువంటి క్రమంలో ఆకుకూరలు తినకూడదని, సపోజ్ చెప్పాలంటే ఈ చాతుర్మాస్యంకి సంబంధించి శ్రావణంలో కూరగాయలు తినకూడదని చెప్తారు, భాద్రపదంలో పెరుగు, మజ్జిగ తినకూడదంటారు, ఆశ్వయుజంలో పాలని నిషేధించమని చెప్తారు, కార్తీకంలో పాలు వాటితో పాటు దినుసులు అంటే ధాన్యాలు లాంటివి కూడా నిషేధించాలని చెప్తారు. ఇవన్నీ మనం ఆచరించలేకపోవచ్చు, కానీ ప్రతి పర్వదినం రోజైనా కనీసం సాత్వికంగా ఉంటూ వస్తున్న ప్రతి పండగని ఈ 4 మాసాల్లో ఈ కలియుగంలో మానవుడు కాలంతో పరుగులు పెడతాడు కాబట్టి, జీవన శైలి రీత్యా వాళ్ళకి అన్నీ కుదరదు కాబట్టి మన తరపున పీఠాధిపతులు, సాధువులు, సత్పురుషులు, హిమాలయాల్లో ఉండేటువంటి యోగులు వీళ్ళంతా కూడా మన తరపున ఆరాధనలు చేస్తూ ఉంటారు. శక్తిని భగవంతుడు ఏదైతే నిర్దేశించాడో, వాళ్ళందరికీ ఉపదేశించారో, ఏదైతే వాళ్ళకి చెప్పి వెళ్ళారో వాటిని వాళ్ళు ఆచరిస్తూ మనకి మంచి జరిగేలా చేస్తారు. మనం కనీసం మన కుటుంబ క్షేమం కోసమైనా ఏవైతే ఇప్పుడు శ్రావణంలో వచ్చిందంటే పౌర్ణమని, శుక్రవారాలని, జన్మాష్టమి అని చెప్పేసి, ఏకాదశి అని చెప్పేసి, కార్తీకం వస్తే ప్రతి తిథికి ప్రాధాన్యతనిస్తూ, భాద్రపదం వస్తే వినాయక నవరాత్రులని, ఆశ్వయుజం వస్తే దసరా నవరాత్రులని, పితృపక్షాలు వస్తే పితృదేవతారాధన అని, వీటన్నింటినీ అయినా కనీసం మీరు 4 నెలల కాలం మీరు పాటించలేకపోతే కనీసం ఆయా మాసాల్లో, ఈ 4 మాసాల్లో వచ్చే ప్రతి పర్వదినం రోజైనా ఇంట్లో దీపం పెట్టుకోవడం, నిత్య ఆరాధన లాంటివి చేసుకోవడము, ఆయా పర్వదినాల్లో నిత్య దీపం లాంటివి పెట్టి పితృదేవతారాధన వంటివి చేసుకుంటూ, గోసేవ చేసుకుంటూ, అబద్ధాలకు దూరంగా, విమర్శలకు, ఎదుటివారిని బాధ పెట్టడాలు, గొడవలు పడటాలు, మితంగా మాట్లాడటం, మితంగా తినటము, ఆహార అలవాట్లో మార్పులు చేసుకుంటూ ఉండడము, చక్కగా సాత్వికంగా ఈ 4 నెలల పాటు దైవ నామస్మరణలో ఒక విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వంటివి, లేదు అంటే మనకుండేటువంటి పురాణాలు, భగవద్గీత వంటివి, రామాయణం వంటివి, వీటికి దైవానికి ఎక్కువగా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తే ఇది మిమ్మల్ని ఈ సంవత్సర కాలం పాటు, మిగతా 8 మాసాల పాటు మీరెలా ఉన్నా మీ కుటుంబానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి అని చెప్పి, మనకి మానవులుగా మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా ఈ 4 నెలల మాసాన్ని, శుభకార్యాలు కూడా చాలా తక్కువగా ఉంటాయండి మీరు గమనిస్తే, ఎక్కువ వ్రతాలు, పూజలు, ఆరాధనలే మనకు ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే ఇలా గడపండి అని చెప్పడం జరిగింది. కాబట్టి
చాతుర్మాస్యము అంటే పీఠాధిపతులు, మహానుభావులు వంటి వాళ్ళు చేసేలా మనం చెయ్యలేకపోయినా వస్తున్న పర్వదినాల విశేషాన్ని తెలుసుకోవాలి. బయటకెక్కడికి వెళ్లకుండా మన కుటుంబ క్షేమం కోసం ఆహారాన్ని మితంగా తింటూ, మితంగా మాట్లాడుతూ, ఎవ్వరిని బాధ పెట్టకుండా చక్కనైనటువంటి జీవన సరళితో మనం చేసే ప్రతీదీ కూడా పంచభూతాలు, యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రస్తుతం ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి బ్రహ్మ పరమేశ్వరులిద్దరూ కూడా గమనిస్తున్నారు అనేటువంటి ఒక చింతనతో గనక గడపగలిగితే అది చాతుర్మాస్య దీక్ష కింద వస్తుంది అని మీకు నా శైలిలో అర్థమయ్యేలా చెప్పగలిగాను. ఇంకా మీరు పురాణాంతర్గతంగా ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే ఎంతోమంది మహానుభావులు వారి వీడియోస్లో పెట్టారండి. చాతుర్మాస్యం గురించి తెలుసుకోండి, ఆ ఫలితాన్ని అందుకోండి. మనం ఈ జీవన శైలికి తగ్గట్టుగా ఈ చాతుర్మాస్యాన్ని ఎలా పాటిస్తే ఈ శ్రావణం నుంచి మంచి స్థాయికి వెళ్ళగలుగుతామో ఆధ్యాత్మికంగా అనేది అందరూ కూడా వినాలి అని భావిస్తూ ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. ఎప్పటి నుంచో ఈ సమాచారం మీకు అందించాలి అనుకుంటున్నానండి. నమస్తే. ముఖ్యంగా గోసేవకైతే వెళ్ళే ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ.